Today we continue the remaining problems. Already మనం previous class లో convergent definition చూసాము. Convergent sequence or limit of the sequence definition చూసాము. దాని మీద డిపెండ్ అయ్యి ఎగ్జాంపుల్స్ చేసాము. అలాగే ప్రాబ్లమాటిక్ పార్ట్ కూడా చేసాము మనం. దాని మీద డిపెండ్ అయ్యి ప్రాబ్లమాటిక్ పార్ట్ కూడా చేసాము. కంటిన్యూషన్ చేద్దాం నాన్న. సెకండ్ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం లాస్ట్ క్లాస్లో అయింది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. If Sn equal to square root of n plus 1 minus root n plus 1 ఇది n plus 1 minus root n, then show that limit Sn equal to 0 అని ప్రూవ్ చేయండి అంటున్నాడు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేటా రాద్దాము. డేటా ఏమి ఇచ్చారో అది ఎంత రాద్దాము. ఫస్ట్ సొల్యూషన్ పెట్టుకుని స్టార్ట్ చేద్దాము. సొల్యూషన్ గివెన్ Sn equal to square root of n plus 1 minus root n. We have to prove that limit Sn equal to 0. ఇది ఇచ్చిన డేటా మనకి. Sn అనే ఒక సీక్వెన్స్లో nth టర్మ్ ఇచ్చాడు. ఆ సీక్వెన్స్ లిమిట్ ఎంతని ప్రూవ్ చేయమంటున్నారు? 0. దట్ మీన్స్ Sn కన్వర్జెస్ టు 0 అని ప్రూవ్ చేయండి అంటున్నారు. Sn కన్వర్జెస్ టు 0. జనరల్గా ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను ఫస్ట్ క్లాస్లో చెప్పేటప్పుడు మనం ఎలా చెప్పుకున్నామంటే లిమిట్ Sn ఈక్వల్ టు ఎల్ అని చెప్పాలి అంటే, లిమిట్ Sn ఈక్వల్ టు ఎల్ అని చెప్పాలంటే అది ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి? ఫర్ ఈచ్ డెఫినేషన్ మొత్తం రాయాలి. There exists m belongs to capital N such that for n belongs to capital N, mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. ఈ కండిషన్ మొత్తం చూపిస్తే కనుక, ఇదిగోండి ఈ కండిషన్ మొత్తం చూపిస్తే కనుక లిమిట్ Sn ఈక్వల్ టు ఎల్ అని రాయొచ్చు. మరి అది ఆ కండిషన్ మొత్తం చూపించడం అంటే దాని మీనింగ్ ఏంటి? mod Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని చెప్పాలి. ఆ ఎప్సిలాన్ పాజిటివ్ అని చెప్పాలి. ఎప్సిలాన్ మీద డిపెండ్ అయ్యి ఎం సెలెక్ట్ చేసుకోవాలి. దొరికిన ఎం అనేది ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఈ కండిషన్స్ అన్నీ ఎగ్జిస్ట్ అయితే కనుక దాని లిమిట్ Sn ఈక్వల్ టు ఎల్. ఏంట కండిషన్స్? మోడ్ Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి. ఆ ఎప్సిలాన్ అనేది పాజిటివ్. దొరికిన ఎప్సిలాన్ యూజ్ చేసుకుని ఎం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ఎం కంపల్సరీ న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. ప్లస్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఈ కండిషన్స్ అన్నీ ఎగ్జిస్ట్ అయితే లిమిట్ Sn ఈక్వల్ టు ఎన్ అని ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది లిమిట్ Sn ఈక్వల్ టు 0 అని చెప్పాలి. లిమిట్ Sn ఈక్వల్ టు 0 అంటే ఈ కండిషన్స్ అన్నీ చెప్పాలి. అంటే మోడ్ Sn మైనస్ 0 లెస్ దాన్ ఎప్సిలాన్ అని చెప్పాలి. ఎప్సిలాన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎం న్యాచురల్ నెంబర్ని ప్రూవ్ చేయాలి. దొరికిన ఎం కండిషన్ సాటిస్ఫై చేస్తుందని ప్రూవ్ చేయాలి. సరే, దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఇచ్చిన సీక్వెన్స్ nth టర్మ్ రాస్తున్నాను. nth టర్మ్ ఏంటిది? Sn ఈక్వల్ టు, సిన్స్ Sn ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ రూట్ n కదా. ఇచ్చిన సీక్వెన్స్ nth టర్మ్ అదేగా, స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ రూట్ n. దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా ప్రాబ్లం ఇలా చేసేయకుండా కొంచెం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేద్దాము. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ రేషనలైజ్ చేసి స్టార్ట్ చేస్తున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ రూట్ ఎన్ని నేను ఏం చేస్తున్నానంటే స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ రూట్ ఎన్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. ప్లస్ రూట్ ఎన్, రూట్ ఎన్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎన్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రేషనలైజింగ్ ప్లస్తో దట్ ఈక్వల్ టు న్యూమరేటర్ చూడండి. న్యూమరేటర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూట్ ఎన్ హోల్ స్క్వేర్ బై డినోమినేటర్ రూట్ ఎన్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎన్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి n ప్లస్ 1 మైనస్ ఎన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ రూట్ ఎన్ ప్లస్ ఎన్ మైనస్ ఎన్ క్యాన్సిల్ అయిపోయి 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1
ప్లస్ రూట్ 10 ఇదంతా ఎస్ఎన్ఏ. ఎస్ఎన్ డైరెక్ట్గా లిమిట్ని ప్రూవ్ చేయకుండా కొంచెం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాము. ఏంటి ఆ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అంటే రేషనలైజింగ్ చేసి ఆర్డినరీ క్యాలిక్యులేషన్ రేషనలైజింగ్ చేసి స్ప్లిట్ చేసి మనకి ఎస్ఎన్ అంటే మన ప్రాబ్లం ఇచ్చిన ప్రాబ్లం ఇదైనా ఒకటే, కొంచెం మార్చాం ఫామ్ అంతే. ఇప్పుడు ఇది యూజ్ చేసుకుని లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేద్దాం. దీనికి కంటిన్యూషన్ చేస్తున్నాను అన్న. దీనికి కంటిన్యూషన్ ఎస్ఎన్ ఈక్వల్ టు 1/√10 ప్లస్ 1 ప్లస్ √10 కదా, అదే పాయింట్ మళ్ళీ రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ ఎస్ఎన్ ఈక్వల్ టు 1/√n ప్లస్ 1 ప్లస్ √10 అదే పాయింట్ మళ్ళీ ఎక్స్ప్రెస్ చేసాం ఇక్కడ. క్లియర్లీ n ప్లస్ 1 nలో యాక్చువల్గా ఏది పెద్దది? n ప్లస్ 1 పెద్దది. n ప్లస్ 1 nలో n ప్లస్ 1 పెద్దది. √n ప్లస్ 1 √nలో కూడా √n ప్లస్ 1 పెద్దది. √n ప్లస్ 1 పెద్దది. మరి ఈ టర్మ్స్లో నాకు రెసిప్రోకల్ కావాలి, రెసిప్రోకల్ టర్మ్ లేదంటే బోత్ సైడ్ దట్ ఇంప్లైస్ √n ప్లస్ 1 √n. ఈ రెండు టర్మ్స్లో √n ప్లస్ 1 పెద్దది. బోత్ సైడ్ √n యాడ్ చేస్తున్నాను. అంటే చేంజ్ ఏమి ఉండదు, √n యాడ్ చేసా. బోత్ సైడ్ √n యాడ్ చేసా అంటే సింబల్లో ఏ చేంజ్ ఉండదు, ఒకటే టర్మ్ యాడ్ చేసా కాబట్టి బోత్ సైడ్. నెక్స్ట్ మరి ఈ రెండు టర్మ్స్లో √n ప్లస్ 1 ప్లస్ √n పెద్దది. రెసిప్రోకల్ తీసుకుంటే రెసిప్రోకల్ 1/√n ప్లస్ 1 ప్లస్ √n 1/√n ప్లస్ √n. రెసిప్రోకల్ తీసుకున్నప్పుడు మాత్రం రివర్స్ అయిపోద్ది. రెసిప్రోకల్ అంటే రివర్స్ చేయడం. సింబల్ కాస్త ఏమవుతుంది? గ్రేటర్ దాన్ సింబల్ కాస్త లెస్ దాన్. ఈ రిలేషన్ యూజ్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఈ రిలేషన్ ఇప్పుడు 1/√n ప్లస్ 1 ప్లస్ √n లెస్ దాన్ 1/√n ప్లస్ √n అని రాయొచ్చు డైరెక్ట్. దట్ ఈజ్ లెస్ దాన్ 1/√n ప్లస్ √n. 1/√n ప్లస్ √n నథింగ్ బట్ 1/2√n. 1/2√n లెస్ దాన్ 1/√n. ఎందుకని? యాక్చువల్గా √n సేమ్ ఈక్వలే. 2√n ఏది పెద్దదంటే 2√n పెద్దది. వాటి రెసిప్రోకల్ తీసుకుంటే 1/2√n చిన్నది. రెసిప్రోకల్ అంటే రివర్స్ చేస్తున్నాం కాబట్టి ఓకేనా, అందుకని ఈ రీజన్లో రాశాను. దట్ ఇంప్లైస్ ఎస్ఎన్ లెస్ దాన్ 1/√n అని వచ్చింది. ఎస్ఎన్ లెస్ దాన్ 1/√n. ఇది ఈక్వేషన్ 1 అని నేమ్ ఇచ్చుకుంటున్నాను. సరే, మన ప్రాబ్లం యాక్చువల్గా లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు 0 అని చూపించాలి. వీ హ్యాడ్ టు ప్రూవ్ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు 0. అది ప్రూవ్ చేయడం కోసం సమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అనేది ఇప్పుడు దాకా చేసాము. ఇప్పుడు లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు 0 అని చెప్పడం కోసం ఏం కన్సిడర్ చేసుకుంటున్నాను అంటే మోడ్ ఎస్ఎన్ మైనస్ 0 అని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఎస్ఎన్ కన్వర్జెస్ టు 0 అని ప్రూవ్ చేయమన్నాడు కదా మన ప్రాబ్లం. ఎస్ఎన్ కన్వర్జెస్ టు 0 అని చెప్పాలి అంటే మోడ్ ఎస్ఎన్ మైనస్ 0 కన్సిడర్ చేసుకుంటున్నా. మోడ్ ఎస్ఎన్ మైనస్ 0 సమ్ వాల్యూ వస్తుంది. అది ఎంత వాల్యూ అయినా సరే లెస్ దాన్ ఎప్సిలాన్ సపోజ్ చేసుకుంటా. ఫస్ట్ ప్రాబ్లం చేసినట్టే లెస్ దాన్ ఎప్సిలాన్ సపోజ్ చేసుకుంటా. వచ్చిన ఎప్సిలాన్ బట్టి ఎం సెలెక్ట్ చేసుకుంటా. ఎంను బట్టి ఎం ఏ రిలేషన్ సాటిస్ఫై చేస్తుందో చెక్ చేయాలి. సరే, దానికోసం కన్సిడర్ చేసుకుంటున్నాను. మోడ్ ఎస్ఎన్ మైనస్ 0 కన్సిడర్ చేసుకున్నాను. ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసామో యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మళ్ళీ కన్సిడర్ mod Sn minus 0, nothing but mod Sn. మరి ఈక్వేషన్ 1 నుంచి చూడండి, Sn లెస్ దాన్ 1/√n కదా. మరి mod Sn లెస్ దాన్ mod 1/√n సిన్స్ బై ఈక్వేషన్ 1 అంటే ఇక్కడ నాకు టర్మ్ ఎంత వచ్చింది? mod 1/√n అన్న ఎలాగో 1 పాజిటివ్ n ఫిక్స్డ్ అనమాట. స్మాల్ n అంటే న్యాచురల్ నెంబరే, ఫిక్స్డ్ న్యాచురల్ నెంబర్ ఎప్పుడు పాజిటివ్.
రూట్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ అంటే పాజిటివ్ బై పాజిటివ్ అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ కంపల్సరీ పాజిటివ్. 1/√n అంటే పాజిటివే, దానికి మాడ్యులస్ ఉన్నా లేకపోయినా ఒకటే, కాబట్టి దట్ ఈక్వల్ టు 1/√n అని రాశాను. దట్ ఇంప్లైస్ mod Sn minus 0, mod Sn minus 0 less than middle లో ఉన్న సింబల్ 1/√n, mod Sn minus 0 less than 1/√n. ఇక్కడ ఎంత వాల్యూ వచ్చిందో మనకు ఎంత వాల్యూ వచ్చినా సరే దట్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ సపోజ్ చేసుకుంటాం మనం. చూస్ ఎప్సిలాన్ సచ్ దట్ 1/√n, ఇక్కడ ఎంత వాల్యూ వస్తే నాకు ఆన్సర్ mod Sn minus 0 లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలి, కాబట్టి ఇక్కడ ఎంత వాల్యూ వస్తే దాన్ని లెస్ దాన్ ఎప్సిలాన్ అనుకుంటా. మరి కంపల్సరీ ఎప్సిలాన్ ఏమివ్వాలి? పాజిటివ్ అవ్వాలి. కంపల్సరీ పాజిటివా కాదా? ఇక్కడ ఈ 1/√n అంటే పాజిటివ్ అని ఇందాక చెప్పుకున్నాం. ఒక పాజిటివ్ నెంబర్ కన్నా పెద్దది ఎప్సిలాన్, పాజిటివ్ నెంబర్ కన్నా పెద్దది అంటే కంపల్సరీ పాజిటివే, కాబట్టి క్లియర్లీ ఎప్సిలాన్ ఈజ్ పాజిటివ్. సరే, అలాగే ఈ దొరికిన ఎప్సిలాన్ బట్టి m సెలెక్ట్ చేసుకుంటాం. దొరికిన ఎప్సిలాన్ బట్టి m. సిన్స్ 1/√n లెస్ దాన్ ఎప్సిలాన్, క్రాస్ మల్టిప్లై చేయండి. n ఒకవైపు, మిగతా n ఒకవైపు, లెస్ దాన్ √n. ఆ రూట్ పోవాలంటే బోత్ సైడ్ స్క్వేరింగ్ అప్లై చేస్తా, అంటే ఆ రూట్ క్యాన్సిల్ అంటే బోత్ సైడ్ స్క్వేరింగ్, 1/epsilon² less than n, nothing but n greater than 1/epsilon², n greater than 1/epsilon². ఇక్కడ వచ్చిన వాల్యూ ఉంది కదా, దాని ఇంటిగ్రల్ వాల్యూని మనం ఏమనుకుంటాము? m అని సపోజ్ చేసుకుంటాం. ఫస్ట్ ప్రాబ్లం చేసినట్టే మనకి n greater than or equal to m అని రావాలి కదా, కాబట్టి ఇక్కడ వచ్చిన వాల్యూ యొక్క ఇంటిగ్రల్ వాల్యూ m అనుకుంటాం. ఇంటిగ్రల్ వాల్యూ ఎప్పుడూ పాజిటివే, కాబట్టి కంపల్సరీ న్యాచురల్ నెంబర్. ఇంటిగ్రల్ వాల్యూ ఎప్పుడు న్యాచురల్ నెంబరే, పాజిటివ్ కూడా కాదు, న్యాచురల్ నెంబర్ అనాలి, పాజిటివ్ అనకూడదు, న్యాచురల్ నెంబర్. ఇంటిగ్రల్ వాల్యూ ఎప్పుడు న్యాచురల్ నెంబరే, కాబట్టి క్లియర్లీ m ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. దేర్ఫోర్ ఈ కండిషన్ నుంచి దట్ ఇంప్లైస్ n greater than or equal to m. యాక్చువల్గా ఇక్కడ n greater than 1/epsilon², ఇక్కడ ఇంటిగ్రల్ వాల్యూ అని తీసుకున్నా కాబట్టి n greater than or equal to m అని సపోజ్ అని రాసాము. n greater than or equal to m అని రాశాను. ఇప్పుడు టోటల్ కండిషన్స్ చూడండి, అన్ని కండిషన్స్ వచ్చాయా లేవా? కండిషన్స్ అన్నీ వచ్చాయా లేవో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏంటో కండిషన్స్? mod Sn minus 0 less than ఎప్సిలాన్, ఇదిగోండి ఎప్సిలాన్. అలాగే దొరికిన ఎప్సిలాన్ పాజిటివ్, ఎప్సిలాన్ బట్టి m సెలెక్ట్ చేసుకున్న m న్యాచురల్ నెంబర్, n greater than or equal to m అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఆ 4 కండిషన్ సాటిస్ఫై చేసినాయా లేవా? 4 కండిషన్స్ ఇదిగోండి. mod Sn minus 0 less than ఎప్సిలాన్ తీసుకున్నాం, ఎప్సిలాన్ పాజిటివ్ అని ప్రూవ్ చేసాం. దొరికిన ఎప్సిలాన్ బట్టి m సెలెక్ట్ చేసుకున్న న్యాచురల్ నెంబర్ అని ప్రూవ్ చేశా. ఆ దొరికిన m అనేది n greater than or equal to m అనే కండిషన్. ఆ 4 కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి లిమిట్ Sn ఈక్వల్ టు 0 అని రాసేయచ్చు. నథింగ్ బట్ Sn కన్వర్జెస్ టు 0 అని రాయొచ్చు. అది రాస్తున్నాను కండిషన్. దట్ దేర్ఫోర్ దొరికిన కండిషన్స్ అని రాస్తున్నాను. దేర్ఫోర్ ఫర్ ఎప్సిలాన్ greater than 0 there exist m equal to integral value of 1/epsilon² belongs to capital N such that for n belongs to capital N, mod Sn minus 0 less than epsilon for all n greater than or equal to m, nothing but convergent definition. That implies Sn converges to 0. Therefore limit Sn equal to 0. మనం అడిగిన ప్రాబ్లం ఇదే అనమాట. We had to prove limit Sn equal to 0. Sn అన్న లిమిట్ Sn equal to 0 అని ప్రూవ్ చేయమన్నారు. ఓకే, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ, 5 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. షో దట్ లిమిట్ nth రూట్ ఆఫ్ n ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే దీని లిమిట్ ఇప్పుడు దాకా ఇచ్చిన 2 ప్రాబ్లమ్స్లో ఏం చేసామంటే nth టర్మ్ ఇచ్చాడు, nth టర్మ్ ఇచ్చి ఆ nth టర్మ్ని Sn అన్నాడు.
ఆ ఎస్ఎన్ కన్వర్జెస్ టు జీరోనా 3/4 అలా అన్నాడు. అలా nth టర్మ్ లాగా డిఫైన్ చేయకుండా డైరెక్ట్ ఇది nth టర్మ్ అనమాట. లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమంటున్నాడు. లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు 1. ఎస్ఎన్ అంటే ఎంత ఇక్కడ nth రూట్ n అనమాట అని ప్రూవ్ చేయండి అంటున్నాడు. సరే సొల్యూషన్ అని పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ అని పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. we have to prove that limit nth root n equal to 1 అని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలి. దట్ ఇంప్లైస్ దాన్ని కొంచెం మోడిఫై చేద్దాం. లిమిట్ nth రూట్ ఆఫ్ n లిమిట్ nth రూట్ ఆఫ్ n మైనస్ 1 ఈ ప్లస్ 1 ఇటు వస్తే -1 ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? లిమిట్ nth రూట్ ఆఫ్ n ఈ ప్లస్ 1 ఇటు వస్తే -1. ఇది టర్మ్ ఒకటేనా అంటే ఒకటే. ఎందుకంటే ఇప్పుడు లిమిట్ అప్లై చేసాం అనుకోండి. లిమిట్ స్ప్లిట్ చేయండి రెండిటికి. లిమిట్ nth రూట్ n మైనస్ లిమిట్ 1 ఈక్వల్ టు 0. లిమిట్ nth రూట్ ఆఫ్ n మైనస్ లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే కాన్స్టెంటే. లిమిట్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ నథింగ్ బట్ కాన్స్టెంటే అంటే 1 ఈక్వల్ టు 0. ఈ -1 ఇటు వెళ్తే +1. లిమిట్ nth రూట్ ఆఫ్ n ఈక్వల్ టు 1. ఒక అడిగిన ప్రాబ్లమేగా. కాబట్టి ఆ ప్రాబ్లమ్ని ఇలా మార్చాం అంతే. ఆ లిమిట్ అనేది 1 కూడా అప్లై చేసినా కూడా ఈ లిమిట్ అనేది 1కి అప్లై చేసినా కూడా ప్రాబ్లం లేదు. అందుకని అప్లై చేసి అలా రాసా. ఎందుకంటే లిమిట్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ అంటే కాన్స్టెంటే కాబట్టి. ఓకే. సరే మనం ప్రూవ్ చేయాల్సింది లిమిట్ ఆఫ్ nth రూట్ ఆఫ్ n ఈక్వల్ టు 1 అని చెప్పడం కోసం లిమిట్ ఆఫ్ nth రూట్ ఆఫ్ n మైనస్ 1 ఈక్వల్ టు 0 అని చెప్తాను. దానికోసం ఇగో ఈ టర్మ్కి నేమ్ ఇస్తున్నాను. ఈ టర్మ్కి నేమ్ ఎస్ఎన్ అని నేమ్ ఇస్తున్నాను. లెట్ ఎస్ఎన్ అని నేమ్ ఇస్తున్నాను. ఎస్ఎన్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ n మైనస్ 1 అనొచ్చు. ఇదిగోండి దీనికి ఎస్ఎన్ నేమ్ ఇచ్చు. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. దట్ ఈస్ we have to prove లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు 0 అని చెప్పాలంటే మోడ్ ఎస్ఎన్ మైనస్ 0 లెస్ దాన్ ఎప్సిలాన్ అని చెప్పాలి. మోడ్ ఎస్ఎన్ మైనస్ 0 లెస్ దాన్ ఎప్సిలాన్ చెప్పాలి. ఎప్సిలాన్ పాజిటివ్ అని చెప్పాలి. ఎప్సిలాన్ మీద డిపెండ్ అయ్యి m సెలెక్ట్ చేసుకోవాలి. న్యాచురల్ నెంబర్ అవ్వాలి. n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m కండిషన్ సాటిస్ఫై చేయాలి. అవన్నీ మామూలే మళ్ళీ. సరే దానికోసం ఎస్ఎన్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ n మైనస్ 1 అన్నారు కదా. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేద్దాము. సిన్స్ ఎస్ఎన్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ n మైనస్ 1 since Sn equal to nth root of n minus 1, that implies nth root of n is equal to Sn plus 1. ఈ minus 1 it వస్తే plus 1. nth root nothing but n power 1 by n. nth root అంటే n power 1 by n equal to 1 plus Sn. That implies nth root cancel అవ్వంటే both side whole power n అప్లై చేస్తున్నా. whole power n power 1 by n whole power n 1 plus Sn whole power n nothing but n cancel అయిపోయి n equal to 1 plus Sn whole power n. That implies n equal to 1 plus x whole power n. Binomial expansion రాస్తున్నాను. బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏంటి? nc0 Sn power 0 plus nc1 Sn power 1 plus nc2 Sn power 2 plus nc3 Sn power 3 plus and so on plus binomial expansion ncn Sn power n. బైనామియల్ ఎక్స్పాన్షన్ అప్లై చేస్తారు. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 Sn అనేది ఇంక్రీజ్ అయ్యింది. 1 డిక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. 1 power n
1 power n minus 1, 1 power n minus 2 వస్తుంది. 1 power ఎనీథింగ్ 1 కాబట్టి రాసినా రాయకపోయినా ప్రాబ్లం ఎందుకని రాయలేదు. ఎక్స్పాన్షన్లో రాయకుండా డైరెక్ట్గా మామూలుగా రాశాను ఫార్ములా. సరే, ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే n వస్తుంది అనేగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఎంత అవుతుంది నాకు ఈ టర్ము? 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 4 ఎంత అవుతుంది? 10. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 10. అంటే దీనిలో ఉన్న ప్రతి టర్ము 10 కన్నా చిన్నదేగా. అంటే 1 అనేది 10 కన్నా చిన్నది, 2 అనేది 10 కన్నా చిన్నది, 3 అనేది 10 కన్నా చిన్నది, అలాగే 4 అనేది కూడా 10 కన్నా చిన్నది. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 10 వచ్చిందంటే దీనిలో ఉన్న ప్రతి టర్ము 10 కన్నా చిన్నదే. అంటే ఇప్పుడు అలాగే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే n వచ్చింది అంటే దీనిలో ఉన్న ప్రతి టర్ము n కన్నా చిన్నదే. ఈ ఫస్ట్ టర్మ్ n కన్నా చిన్నదే, సెకండ్ టర్మ్ n కన్నా చిన్నదే, థర్డ్ టర్మ్ n కన్నా చిన్నదే, అలా ప్రతి టర్ము n కన్నా చిన్నవే. ఇన్ పర్టికులర్ నాకు కావాల్సిన టర్మ్ ఏంటంటే ఒక టర్మే తీసుకుంటున్నాను నేను, ప్రతి టర్మ్ n కన్నా చిన్నదే. దట్ ఇంప్లైస్ n గ్రేటర్ దాన్, ఇదిగోండి ఈ టర్మ్ తీసుకుంటున్నాను nc2 sn² క్యాలిక్యులేషన్ కోసం అది తీసుకుంటున్నాను అంతే. దట్ ఇంప్లైస్ n గ్రేటర్ దాన్ nc2 అంటే n ఇంటూ n మైనస్ 1/2, 2 ఫ్యాక్టోరియల్, n ఇంటూ n మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ sn². బోత్ సైడ్ n క్యాన్సిల్ అయిపోయింది. nc2 ఫార్ములా రాశాను. sn ఒకవైపు ఉంచండి, మిగతా అన్ని ఒకవైపు పంపండి. 2 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 2. క్రాస్ మల్టిప్లై చేశాను 2 గ్రేటర్ దాన్ n మైనస్ 1 ఇంటూ sn². దట్ ఇంప్లైస్ 2 గ్రేటర్ దాన్ n మైనస్ 1 ఇంటూ sn². దట్ ఇంప్లైస్ 2 by cross multiply చేస్తున్నాం n minus 1 greater than sn². Nothing but sn² less than 2 by n minus 1. అదే రివర్స్లో రాసాం అంతే. sn less than స్క్వేరింగ్ పోవాలంటే sn less than square root of 2 by n minus 1. sn less than square root of 2 by n minus 1 ఈక్వేషన్ 1 అంటున్నాను. సరే, మనం చెప్పాల్సింది లిమిట్ sn ఈక్వల్ టు 0 అని చెప్పాలి. లిమిట్ sn ఈక్వల్ టు 0, లిమిట్ sn ఈక్వల్ టు 0 అని చెప్పడం కోసం సమ్ క్యాలిక్యులేషన్ చేశాను. చేసి sn లెస్ దాన్ రూట్ n మైనస్ 1, 2 బై రూట్ 2 బై n మైనస్ 1 అని రాసాం. సరే, మనం ప్రూవ్ చేయాల్సింది లిమిట్ sn ఈక్వల్ టు 0 అని చెప్పాలి కదా. మనం ప్రూవ్ చేయాల్సింది లిమిట్ sn ఈక్వల్ టు 0 అంటే ఏం కన్సిడర్ చేసుకోవాలి? మోడ్ sn మైనస్ 0 కన్సిడర్ చేసుకోవాలి. మోడ్ sn మైనస్ 0 కన్సిడర్ చేసుకుంటున్నాను. కన్సిడర్ మోడ్ sn మైనస్ 0. నాకు ఆన్సర్ లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలి. ఎప్సిలాన్ డైరెక్ట్ రాదు, ఎంతో కొంత వాల్యూ వస్తుంది, దాన్ని మనం లెస్ దాన్ ఎప్సిలాన్ అనుకుంటాం. దట్ ఈక్వల్ టు మోడ్ sn. దట్ ఈక్వల్ టు మోడ్ sn. sn లెస్ దాన్ రూట్ 2 బై n మైనస్ 1 కదా, అదే డైరెక్ట్ రాస్తున్నాం. మోడ్యులస్ ఉన్నా లేకపోయినా డైరెక్ట్ రాస్తున్నాను. sn లెస్ దాన్ రూట్ 2 బై n మైనస్ 1 అంటే ఎలాగో పాజిటివ్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ రాశాను. లెస్ దాన్ రూట్ 2 బై n మైనస్ 1 అనేసి. అంటే ఇక్కడ నాకు టర్మ్ దట్ ఇంప్లైస్ మోడ్ sn మైనస్ 0 లెస్ దాన్ రూట్ 2 బై n మైనస్ 1 అని వచ్చింది. నాకు యాక్చువల్గా లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలి, లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలి. ఎప్సిలాన్ రాలేదు డైరెక్ట్గా. ఎప్సిలాన్ రాదు కానీ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఎంత వాల్యూ వస్తే ఆ వాల్యూని లెస్ దాన్ ఎప్సిలాన్ అని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఎంత వాల్యూ వస్తే ఆ వాల్యూని, ఇక్కడ ఎంత వాల్యూ వచ్చింది దాన్ని బట్టి చూజ్ ఎప్సిలాన్ సచ్ దట్, ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ వాల్యూ రూట్ 2 బై n మైనస్ 1, రూట్ 2 బై n మైనస్ 1 లెస్ దాన్ ఎప్సిలాన్. క్లియర్లీ ఎప్సిలాన్ పాజిటివా నెగిటివా చూడండి. 2 పాజిటివ్, n అంటే న్యాచురల్ నెంబర్ పాజిటివ్, 1 పాజిటివ్. అంటే పాజిటివ్ బై పాజిటివ్, ఒక పాజిటివ్ నెంబర్ వచ్చింది కానీ నెగిటివ్ వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి పాజిటివ్ నెంబర్కి రూట్ వేస్తే పాజిటివే. ఒక పాజిటివ్ నెంబర్ కన్నా ఎప్సిలాన్ పెద్దది అంటే ఎప్సిలాన్ కూడా పాజిటివే. క్లియర్లీ
క్లియర్లీ ఎప్సిలాన్ పాజిటివ్. ఈ దొరికిన ఎప్సిలాన్ బట్టి m ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ ఎప్సిలాన్ బట్టి m ఎగ్జిస్ట్ అవుతుంది. సిన్స్ square root of 2 by n minus 1 less than epsilon, that implies squaring చేశానుకోండి 2 by n minus 1 less than epsilon square. Cross multiplication 2 by epsilon square less than n minus 1. n ఒకవైపు మిగతాయి ఒకవైపు ప్లస్ 1 లెస్ దాన్ n ఒకవైపు మిగతాయిని ఒకవైపు తీసుకొచ్చాం. నన్ను ఇక్కడ కండిషన్ రాశాను కదా, మోడ్ SN లెస్ దాన్ అని రాశాను కదా. ఈ కండిషన్ ఈక్వేషన్ 1 నుంచి కదా బై ఈక్వేషన్ 1 అది రాయడం సరే. ఇక్కడ 2 by epsilon square plus 1 less than n, nothing but n greater than, that implies n greater than 2 by epsilon square plus 1, 2 by epsilon square plus 1. మనకి n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m రావాలి కాబట్టి ఇక్కడ వచ్చిన వాల్యూ యొక్క ఇంటిగ్రల్ వాల్యూ m అని సెలెక్ట్ చేసుకుంటాం. లెట్ m ఈక్వల్ టు ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ 2 by epsilon square plus 1. క్లియర్లీ ఇంటిగ్రల్ వాల్యూ అంటేనే ఒక న్యాచురల్ నెంబర్, అంటే m అనేది న్యాచురల్ నెంబరే. దట్ ఇంప్లైస్ n గ్రేటర్ దాన్ m, గ్రేటర్ దాన్ ఈ వాల్యూ. ఇక్కడ ఇంటిగ్రల్ వాల్యూ m అనుకున్నాను కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అంటున్నాను. కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయినా లేవా? కండిషన్స్ అన్నీ మోడ్ SN మైనస్ 0 లెస్ దాన్ ఎప్సిలాన్ సెలెక్ట్ చేస్తున్నాం. ఈ వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్, ఇదిగోండి లెస్ దాన్ ఎప్సిలాన్ అయింది, ఎప్సిలాన్ పాజిటివ్ అయింది. దొరికిన ఎప్సిలాన్ నుంచి m సెలెక్ట్ చేసుకున్నాను. m పాజిటివ్, n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m అని కండి. ఈ 4 కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి కన్వర్జెస్ అని రాస్తున్నాను. That implies therefore and definition మొత్తం రాద్దాం. For epsilon greater than 0 there exists m equal to integral value of 2 by epsilon square plus 1 belongs to n such that for n belongs to capital N, mod Sn minus 0 less than epsilon for all n greater than or equal to m. అక్కడ వచ్చిన కండిషన్స్ అన్ని డెఫినేషన్ లాగా రాశాను. దట్ మీన్స్ Sn converges to 0, nothing but limit Sn equal to 0. లిమిట్ Sn equal to 0 అంటే లిమిట్ Sn equal to 0, nothing but లిమిట్ Sn అంటే nth root of n minus 1, లిమిట్ nth root of n minus 1 equal to 0, nothing but limit nth root of n equal to 1. అంటే మనం అడిగిన ప్రాబ్లం అదంతా రాస్తున్నాను. లిమిట్ Sn equal to 0, that implies limit nth root of n minus 1 equal to 0, that implies limit nth root of n equal to 1. ఓకే, ఇదే మనం అడిగిన క్వశ్చన్. లిమిట్ nth root of n equal to 1 అని ప్రూవ్ చేయండి అన్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటే మోడల్ అమ్మా, సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుంది. నెక్స్ట్ 5 మార్క్స్ టాపిక్ ఇది కూడా. ఇఫ్ సీక్వెన్స్ SN కన్వర్జెస్ టు L, దెన్ షో దట్ సీక్వెన్స్ మోడ్ SN కన్వర్జెస్ టు మోడ్ L. ఈజ్ ద కాన్వర్స్ ట్రూ? జస్టిఫై యువర్ ఆన్సర్ బై అన్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా ఇక్కడ 2 క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూసే ముందు ఒక్కసారి ప్రూఫ్ అని పెట్టుకుని స్టార్ట్ చేద్దాము. సొల్యూషన్ అని పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. ఇంపార్టెంట్ ఇది, 5 మార్క్స్కి ఇంపార్టెంటే. ఏమన్నాడు ఇక్కడ టర్మ్? గివెన్ సీక్వెన్స్ SN కన్వర్జెస్ టు L అని ఇచ్చాడు. అది ఇచ్చిన డేటా రాస్తున్నాను. గివెన్ సీక్వెన్స్ SN కన్వర్జెస్ టు L అని ఇచ్చాడు. కన్వర్జెస్ టు L అంటే ఏమని ఇచ్చాడు? దట్ ఇంప్లైస్ లిమిట్ SN ఈక్వల్ టు L అని ఇచ్చాడు. కన్వర్జెస్ టు L అంటే సింబాలిక్గానే రాయడమేగా. లిమిట్ SN ఈక్వల్ టు L అంటే డెఫినేషన్ రాసేస్తున్నాను, కన్వర్జెంట్ డెఫినేషనే. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to capital N such that for n belongs to capital N, mod
Sn minus L less than epsilon for all n greater than or equal to m. ఈక్వేషన్ 1 అని పెడదాం. యాక్చువల్గా ఇచ్చిన డేటాని రాసింది. Sn కన్వర్జెస్ టు L అన్నాడు. నథింగ్ బట్ కన్వర్జెంట్ డెఫినేషన్ రాసాం, అంతకన్నా ఏం చేయలేదు. కన్వర్జెంట్ డెఫినేషన్ ఓకే, ఇక్కడ వరకు రాసాం. దెన్ షో దట్ సీక్వెన్స్ మోడ్ Sn కన్వర్జెస్ టు మోడల్ అని ప్రూవ్ చేయండి అంటున్నాడు. అంటే Sn ఏమో ఎల్కి కన్వర్జెంట్ అయితే మోడ్ Sn మోడల్కి కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేయండి అంటున్నాడు. Sn ఎల్కి కన్వర్జెంట్ అయితే మోడ్ Sn మోడల్కి కన్వర్జెంట్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నాడు. అది రాద్దాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మోడ్ Sn converges to మోడల్ అని ప్రూవ్ చేయండి అంటున్నాడు. మరి మోడ్ Sn కన్వర్జెస్ టు మోడల్ అని చెప్పాలి అంటే ఆ డెఫినేషన్ మొత్తం రావాలిగా. ఏంటి ఆ డెఫినేషన్? మోడ్ Sn కన్వర్జెస్ టు మోడల్ అంటే ఫర్ ఆల్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు క్యాపిటల్ N సచ్ దట్ ఫర్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N మోడ్ Sn minus model less than epsilon for all n greater than or equal to m. ఈ కండిషన్స్ అన్నీ అంటే ఇదిగోండి ఏం రావాలి? మోడ్ Sn మైనస్ మోడల్ లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలి, ఎప్సిలాన్ పాజిటివ్ అవ్వాలి, ఎప్సిలాన్ యూజ్ చేసుకుని m పాజిటివ్ అవ్వాలి, కండిషన్ సాటిస్ఫై. ఈ 4 కండిషన్స్ కనుక వస్తే మోడ్ Sn కన్వర్జెస్ టు మోడల్ అని రాయొచ్చు. ఓకేనా? సరే, దానికోసం ఏం చేస్తున్నానంటే ఇచ్చిన డేటాని రాద్దాం ఒక్కసారి. వీ హ్యావ్ టు ప్రూవ్ మోడ్ Sn కన్వర్జెస్ టు మోడల్ అని రాస్తున్నాను. వీ హ్యావ్ టు ప్రూవ్ మోడ్ Sn converges to మోడల్. దానికోసం మనం ఏమని కన్సిడర్ చేసుకుంటున్నాం? ఇప్పుడు డెఫినేషన్ చూపించాను కదా, ఆ డెఫినేషన్ ఏమని కన్సిడర్ చేసుకుంటున్నాను? మాడ్యులస్ ఆఫ్ మోడ్ Sn మైనస్ మోడల్ అని కన్సిడర్ చేసుకున్నాను. మోడ్ Sn కన్వర్జెస్ టు మోడల్ అని చూపించమన్నాడు కాబట్టి మాడ్యులస్ ఆఫ్ మోడ్ Sn మైనస్ మోడల్ కన్సిడర్ చేసి నాకు లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలి. ఫస్ట్ పాయింట్, లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చిన తర్వాత ఎప్సిలాన్ పాజిటివ్ అవ్వాలి, ఎప్సిలాన్ మీద డిపెండ్ అయ్యి m సెలెక్ట్ చేసుకోవాలి, m న్యాచురల్ నెంబర్ అవ్వాలి, n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అవ్వాలి. ఈ 4 కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే మోడ్ Sn కన్వర్జెస్ టు మోడల్ అని రాయొచ్చు. సరే చూడండి, మాడ్యులస్ ఆఫ్ మోడ్ Sn మైనస్ మోడల్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్లా చెప్తున్నాను నేను. మాడ్యులస్ ఆఫ్ -7 మైనస్ మోడ్ 3 అని రాస్తున్నాను. ఈ వాల్యూని -7 -3 వాల్యూ, ఈ రెండింటికి రిలేషన్ చూద్దాం. ఈ రెండింటికి రిలేషన్ ఏది పెద్దది ఏది చిన్నది? ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ మోడ్ -7 నథింగ్ బట్ 7 మైనస్ మోడ్ 3 నథింగ్ బట్ 3. 7 minus 3 4 ఎంత అవుతుంది? +4 కాబట్టి మాడ్యులస్ ఆఫ్ +4 అంటే 4 అవుతుంది. మరి ఈ వాల్యూ మాడ్యులస్ ఆఫ్ -7 - 3 -10. మాడ్యులస్ ఆఫ్ -10 నథింగ్ బట్ 10. కంపల్సరీ రెండిట్లో ఏది పెద్దది? 10 పెద్దది. అంటే మాడ్యులస్ ఆఫ్ మోడ్ -7 మైనస్ మోడ్ 3 లెస్ దాన్ మోడ్ -7 - 3 అవుతుంది. అదే కండిషన్ ఇక్కడ చూడండి, మాడ్యులస్ ఆఫ్ రిజల్ట్ లాగా రాస్తున్నాం. ఒక చిన్న రిజల్ట్ ఉంది, అది మనం ఆ రిజల్ట్ ఇక్కడ రాస్తున్నాం. సిన్స్ మాడ్యులస్ ఆఫ్ మోడ్ A మైనస్ మోడ్ B లెస్ దాన్ మోడ్ A మైనస్ B. ఈ రిలేషన్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను నేను. అంటే మాడ్యులస్ ఆఫ్ మోడ్ 7 మైనస్ మోడల్ లెస్ దాన్ మోడ్ Sn మైనస్ L. అలా ఆ రిలేషన్ యూజ్ చేశాను. ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించాను అంతే. ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించాను. ఓకేనా? కరెక్టే ఈ కండిషన్. మరి ఇప్పుడు
ఈక్వేషన్ 1 ఉంది కదా, ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 1 ఇక్కడ మనకి mod Sn మైనస్ ఎల్ ఉంది. మరి ఈక్వేషన్ 1 చూడండి, mod Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని రాయొచ్చుగా, ఈ వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ రాయొచ్చు. మరి ఈక్వేషన్ 1 యూస్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను ఇక్కడ ఏది, ఈ టర్మ్ దగ్గర లెస్ దాన్ ఎప్సిలాన్ రాస్తున్నాను, లెస్ దాన్ ఎప్సిలాన్. నెక్స్ట్ స్టెప్లో రాద్దాము, లెస్ దాన్ ఎప్సిలాన్ రాద్దాము, విచ్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్, లెస్ దాన్ ఎప్సిలాన్, mod Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఇది ఈక్వేషన్ 1 నుంచి రాశాను. సిన్స్ బై ఈక్వేషన్ 1, నేను ఇక్కడ ఈక్వేషన్ 1ని యూస్ చేశా, ఈ లైన్లో ఈక్వేషన్ 1ని యూస్ చేశాను. అంటే దట్ ఇంప్లైస్ మాడ్యులస్ ఆఫ్ mod Sn మైనస్ mod ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది, లెస్ దాన్ ఎప్సిలాన్. ఇప్పుడు నేను ఈ లైన్లో ఈక్వేషన్ 1ని యూస్ చేశాను కదా, ఈక్వేషన్ 1ని యూస్ చేశాను అంటే ఆ ఈక్వేషన్ 1కి లింక్ ఉన్న ప్రతి కండిషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ 1 యూస్ చేశానంటే ఆ ఈక్వేషన్ 1తో లింక్ ఉన్న ప్రతి కండిషన్ వస్తుంది. అంటే ఎప్సిలాన్ పాజిటివ్ అని రాయొచ్చు, m న్యాచురల్ నెంబర్ అని రాయొచ్చు, n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని కూడా రాయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఈక్వేషన్ 1కి లింక్ ఉన్న కండిషన్స్ అనమాట. నేను ఈక్వేషన్ 1 ఎక్కడ యూస్ చేసినా ఈక్వేషన్ 1తో లింక్ ఉన్న ప్రతి కండిషన్ వాడచ్చు అనమాట. కాబట్టి ఈ కండిషన్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు, ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. ఏది, ఈ ఈక్వేషన్ దగ్గర అప్లై చేస్తున్నా. ఏంటా కండిషన్స్, దట్ ఇంప్లైస్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 కండిషన్, m అనేది న్యాచురల్ నెంబర్ అనే కండిషన్, n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అనే కండిషన్. ఫస్ట్ కండిషన్ 1 2 3 4, ఈ 4 కండిషన్స్ యూస్ చేశాను అంటే కంపల్సరీ mod Sn కన్వర్జెస్ టు mod L అని రాసేయచ్చు కదా, ఆ టర్మ్ రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists m belongs to capital N such that for n belongs to capital N mod Sn minus mod L less than epsilon for all n greater than or equal to m. ఈక్వేషన్ 1ని ఇక్కడ యూజ్ చేశారంటే ఈక్వేషన్ 1తో లింక్ ఉన్న ప్రతి కండిషన్ దీనికి కూడా అప్లై చేయొచ్చు. దీనికి అప్లై చేశాను, కండిషన్స్ అన్ని దీనికి కూడా అప్లై చేశాను. ఇదేమవుతుందంటే డెఫినేషన్, కన్వర్జెంట్ డెఫినేషన్. దట్ ఇంప్లైస్ mod Sn కన్వర్జెస్ టు mod L. అదే ప్రూవ్ చేయమన్నది మనల్ని ప్రూవ్ చేయమన్నది అదే. ఏంటా కండిషన్, Sn కన్వర్జెస్ టు L, Sn కన్వర్జెస్ టు L అయితే, Sn కన్వర్జెస్ టు L అయితే mod Sn కన్వర్జెస్ టు mod L అని ప్రూవ్ చేయమన్నాడు. mod Sn కన్వర్జెస్ టు mod L అని ప్రూవ్ చేయమన్నాడు. అదేగా మన థీరం. కాకపోతే దీనిలో ఇంకో సెకండ్ కండిషన్ అడిగాడు, Sn కన్వర్జెస్ టు L, we have to prove that mod Sn కన్వర్జెస్ టు mod L అని ప్రూవ్ చేయండి అన్నాడు. ప్రూవ్ చేసాము. ఇంకా కొంచెం సెకండ్ క్వశ్చన్ ఉంది. ఏంటా సెకండ్ క్వశ్చన్, ఈజ్ ద కాన్వర్స్ ట్రూ, జస్టిఫై యువర్ ఎగ్జాంపుల్, అంటే జస్టిఫై యువర్ ఆన్సర్ బై ఎగ్జాంపుల్. అంటే కాన్వర్స్ కరెక్టేనా, అది ఒక ఎగ్జాంపుల్ యూస్ చేసి చెప్పండి అన్నాడు. మనం ఇప్పుడు చెప్పింది ఏంటంటే Sn కన్వర్జెస్ టు L అని తీసుకుని mod Sn కన్వర్జెస్ టు mod L అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు చేసింది అది. కాన్వర్స్ కూడా చెప్పమంటున్నాడు, కాన్వర్స్ కూడా కరెక్టా కాదా అంటే ఏం తీసుకుని ఏం చెప్పాలి, mod Sn కన్వర్జెస్ టు mod L అని తీసుకుని Sn కన్వర్జెస్ టు L అవుతుందా లేదా ప్రూవ్ చేయమంటున్నాడు. అవుతుందా లేదా చెప్పండి అంటున్నాడు. అయితే అయ్యింది, లేకపోతే లేదు. ఓకేనా, దానికోసం ఫస్ట్ నౌ we discuss about converse part. We discuss about కాన్వర్స్ పార్ట్. కాన్వర్స్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాము. కాన్వర్స్ పార్ట్, కాన్వర్స్ పార్ట్లో ఏమని తీసుకోవాలి, ఏమని ప్రూవ్ చేయాలి, కన్సిడర్ mod Sn కన్వర్జెస్ టు mod L అని కన్సిడర్ చేసుకుని మనం ఏం ప్రూవ్ చేయాలి, Sn కన్వర్జెస్ టు L అవుతుందా లేదా చూడాలి. We have to
we have to verify Sn converges to L or not. అవుతుందా లేదా వెరిఫై చెయ్యాలి. అవుతుందా లేదా మనకు తెలీదు. Sn Lకి కన్వర్జెంట్ అయితే mod Sn మాత్రం mod Lకి కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేసాం. ఇప్పుడు రివర్స్ mod Sn mod Lకి కన్వర్జెంట్ అయితే Sn కన్వర్జెస్ టు L అవుతుందా లేదా చెక్ చేస్తున్నాము. ఆ చెకింగ్ మాత్రం ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసుకుని చెప్తున్నాను. చెకింగ్ మాత్రం కన్సిడర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. Sn ఈక్వల్ టు మనకు తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ -1 హోల్ పవర్ n వేర్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. క్లియర్లీ కన్వర్జెంట్ డెఫినేషన్ దగ్గర ఈ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను నేను. ఇది కన్వర్జెంట్ కాని సీక్వెన్సా అంటే కంపల్సరీ ఈ సీక్వెన్స్ కన్వర్జెంట్ కాదు. ఎందుకంటే టర్మ్స్ ఏమవుతున్నాయి -1 + 1 -1 + 1 -1 + 1 అంటే ఇంక్రీజ్ చేసే కొద్ది టర్మ్స్ ఏదో ఒక ఫిక్స్డ్ వాల్యూకి రీచ్ అవ్వాలి. కానీ ఇది -1కి రీచ్ అవుతుందో 1కి రీచ్ అవుతుందో మనకు తెలియదు. ఆల్టర్నేట్గా వెళ్తుంది. ఎక్కడికి రీచ్ అవుతుందో మనకు అర్థం కావడం లేదు. అంటే ఇది కన్వర్జెంట్ సీక్వెన్స్ కాదని మనం ఆల్రెడీ డెఫినేషన్లో చూసాము. కాబట్టి అది రాస్తున్నాను. క్లియర్లీ sequence Sn is not convergent. ఇది కన్వర్జెంట్ మాత్రం కాదు. ఈజ్ నాట్ కన్వర్జెంట్ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ మాత్రం కన్వర్జెంట్ సీక్వెన్స్ కాదు. మరి ఇదే సీక్వెన్స్ మోడ్ Sn వస్తుంది. ఇదే ఎగ్జాంపుల్ మోడ్ Sn. మోడ్ Sn ఈక్వల్ టు mod -1 హోల్ పవర్ n. మాడ్యులస్ ఆఫ్ -1 హోల్ పవర్ n. మాడ్యులస్ ఉందంటే కంపల్సరీ వచ్చే నెంబర్ ఎంత అవుతుంది? పాజిటివ్ నెంబరే. ఇక్కడ మనం వస్తే నెంబర్ ఏమొస్తుంది? 1 -1 తప్పితే ఇంకేమి రాదు. కానీ మాడ్యులస్ వేసాను కాబట్టి ప్రతి టర్మ్ వాల్యూ ఎంత అయిపోతుంది? 1 అయిపోతుంది. అంటే mod Sn ఈక్వల్ టు 1. mod Sn ఈక్వల్ టు 1 ఫర్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అంటే mod S1 1, mod S2 1, mod S3 1, mod S100 1, mod S1000 1. అంటే ఆ సీక్వెన్స్లో ఉన్న ప్రతి టర్ము 1కే కన్వర్జెంట్ అవుతుంది. 1కే రీచ్ అవుతుంది. అంటే ఏదో ఒక ఫిక్స్డ్ వాల్యూకి రీచ్ అవుతుందంటే కన్వర్జెంటేగా. ఇక్కడ mod Sn మాత్రం 1కి కన్వర్జెంట్ అయింది కానీ Sn మాత్రం అసలు కన్వర్జెంటే కాదు. ఎందుకంటే mod Sn mod 1కి కన్వర్జెంట్ అయింది కానీ Sn మాత్రం 1కి కన్వర్జెంట్ కాలేదు. కాబట్టి దట్ ఇంప్లైస్ mod Sn కన్వర్జెస్ టు 1 బట్ Sn నాట్ కన్వర్జెస్ టు 1. mod Sn మాత్రం 1కి కన్వర్జెంట్ అయింది కానీ Sn మాత్రం 1కి కన్వర్జెంట్ కాల. అంటే కాన్వర్స్ పార్ట్ అనేది జరగలేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ అనేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. యాక్చువల్గా ఫస్ట్ పార్ట్ ఏంటి? Sn Lకి కన్వర్జెంట్ అయితే mod Sn mod Lకి కన్వర్జెంట్ అయితే అది థియరిటికల్గా చూపించేసాం. కాన్వర్స్ పార్ట్ mod Sn ఏమో mod Lకి కన్వర్జెంట్ అయితే Sn Lకి కన్వర్జెంట్ అయిద్దా లేదా అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పా. Sn అనే సీక్వెన్స్ ఇలా తీసుకుంటే కంపల్సరీ ఇది కన్వర్జెంట్ కానే కాదు. అసలు Sn కన్వర్జెంట్ కాదు. కానీ mod Sn తీసుకుంటే మాత్రం 1కి కన్వర్జెంట్ అవుతుంది. అంటే mod Sn కన్వర్జెంటే కానీ Sn మాత్రం కన్వర్జెంట్ కాదు. అది రాసాం. అంటే కాన్వర్స్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. హెన్స్ ద కాన్వర్స్ need not be true. కాన్వర్స్ మాత్రం జరగటం లేదు. అంటే వాడు అడిగాడు వాట్ అబౌట్ ద కాన్వర్స్ అన్నారు కదా. కాన్వర్స్ అయితే సాటిస్ఫై చేయడం. ఈ ఎగ్జాంపుల్కి అయితే జరగటంలో ఇంకో ఎగ్జాంపుల్కి జరగచ్చు. అంటే ఎగ్జాంపుల్ మీద డిపెండ్ అయ్యి ఉందన్నమాట. అంటే మనం తీసుకున్న సీక్వెన్స్ మీద డిపెండ్ అయ్యింది. కాన్వర్స్ అనేది జరగకపోవడం ఎగ్జాంపుల్ మీద డిపెండ్ అయ్యింది. జరగని దానికి ఒక ఎగ్జాంపుల్ చూపించేసాం. ఓకేనా? ఈ క్వశ్చన్ అదే అడిగింది. Sn Lకి కన్వర్జెంట్ అయితే mod Sn mod Lకి కన్వర్జెంట్ అయింది. వాట్ అబౌట్ ద కాన్వర్స్ అంటే mod Sn mod Lకి కన్వర్జెంట్ అయ్యింది కానీ Sn మాత్రం Lకి కన్వర్జెంట్ కాల అనేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూపించాం. నెక్స్ట్ ఫస్ట్ థియరం
థియరీ పార్ట్లోకి వెళ్దాం. థియరీ పార్ట్లోకి ఫస్ట్ థీరం 5 మార్క్స్ క్వశ్చన్ ఏనా ఇంపార్టెంట్. If sequence Sn is a sequence of non-negative numbers and limit Sn equal to L, then we have to prove L greater than or equal to 0. సరే, ప్రూఫ్ అని పెట్టుకుని స్టార్ట్ చేద్దాం. ఇచ్చిన డేటా ఎన్ని రాద్దాం. ప్రూఫ్ అని పెట్టుకుని స్టార్ట్ చేయండి. ఏం డేటా ఇచ్చడది రాస్తాను. సీక్వెన్స్ Sn ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ నాన్ నెగటివ్ నెంబర్స్. ఒక సీక్వెన్స్ ఇచ్చాడు. ఆ సీక్వెన్స్లో ఉన్న ప్రతి టర్మ్ అంటే S1, S2, S3 అలా ప్రతి టర్మ్ ఆ సీక్వెన్స్లో ఉన్న ప్రతి టర్మ్ నాన్ నెగటివ్ అంట. నాన్ నెగటివ్ నథింగ్ బట్ పాజిటివ్. అది ఇచ్చిన డేటా. గివెన్ సీక్వెన్స్ Sn ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ non-negative numbers. Non-negative numbers. That means ఆ సీక్వెన్స్లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివే ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ జీరోనేగా. అంటే ఆ సీక్వెన్స్లో ఉన్న ప్రతి టర్మ్ S1 పాజిటివ్, S2 పాజిటివ్, S3 పాజిటివ్, S100 పాజిటివ్, అలా ప్రతి టర్మ్ పాజిటివే. పాజిటివ్ అని చెప్పడం కోసం గ్రేటర్ దాన్ 0 అని రాశాను. ఓకే, నెక్స్ట్. అండ్ ఆల్సో గివెన్ లిమిట్ Sn ఈక్వల్ టు L. అండ్ గివెన్ లిమిట్ Sn ఈక్వల్ టు L. లిమిట్ Sn ఈక్వల్ టు L నథింగ్ బట్ Sn కన్వర్జెస్ టు L. అంటే కన్వర్జెంట్ డెఫినేషన్ యూజ్ చేయొచ్చుగా. ఆ కన్వర్జెంట్ డెఫినేషనే రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు క్యాపిటల్ N సచ్ దట్ ఫర్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N మోడ్ Sn మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ for all n greater than or equal to m. ఈక్వేషన్ 1 అని పెట్టినాను. ఓకేనా. ఈ టర్మ్ ఇలా సెలెక్ట్ ఏది మనకి ఇచ్చిన డేటానే రాసాం. ఇప్పుడు మనకి ఇచ్చిన డేటానే ఇదంతా రాసాం. ఏంటి సీక్వెన్సెస్లో ఈ సీక్వెన్స్లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్. అలాగే ఇచ్చిన సీక్వెన్స్ ఎల్కి కన్వర్జెంట్ అవుతుంది అన్నాడు. కన్వర్జెంట్ డెఫినేషన్ రాసాం. కన్వర్జెంట్ డెఫినేషన్ ఇక్కడ ప్రూవ్ చేయమన్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్జెంట్ డెఫినేషన్ రాశాను. ఈ కన్వర్జెంట్ డెఫినేషన్ నుంచి ఒక కండిషన్ మనం యూజ్ చేయొచ్చు. ఒక కండిషన్ ఆల్రెడీ మనం నోట్ అని చెప్పాము స్టార్టింగ్లో. ఆ కండిషన్ రాస్తున్నాను నేను ఇప్పుడు. ఈక్వేషన్ 1 అక్కడ పెడదాం. ఆ కండిషన్ రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ Sn మైనస్ L లైస్ బిట్వీన్ మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ for all n greater than or equal to m. That means ఈ మైనస్ L క్యాన్సిల్ అవుతుంది. బోత్ సైడ్ ప్లస్ L మైనస్ ఎప్సిలాన్ లైస్ బిట్వీన్ L ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. దీనికి నెంబరింగ్ ఇద్దాం. అంటే యాక్చువల్గా ఇది నేను క్లియర్గా అక్కడ రాసాము. మనం నోట్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ టైం నుంచి Sn కన్వర్జెస్ టు L అంటే డైరెక్ట్గా ఈ స్టెప్ రాస్తాం. మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ రాస్తాను. దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఆల్రెడీ మనం ఇచ్చాము. ఇది నేను ఒక స్టెప్ రాయలేదు, ఇలా డైరెక్ట్ రాసాను. సరే, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అనేసి ఇప్పుడు రాస్తున్నాను. దీనికి నెంబరింగ్ ఇచ్చాను. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. ఏం ప్రూవ్ చేయమన్నాడో ఒకసారి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ L గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయండి అంటున్నాడు. L గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. L గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, మనం ప్రూవ్ చేయమన్నది అది. యాక్చువల్గా ఇచ్చిన థీరంలో ఆ సీక్వెన్స్లో S1 పాజిటివ్, S2 పాజిటివ్, S3 పాజిటివ్, S4 పాజిటివ్. అంటే ఈ సీక్వెన్స్లో ఉన్న ప్రతి టర్ము పాజిటివే. ఆ సీక్వెన్స్లో ఉన్న ప్రతి టర్ము పాజిటివే. అయితే అది కన్వర్జెంట్ అయిన లిమిట్ కూడా ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? పాజిటివ్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఆ సీక్వెన్స్ మొత్తం ఎల్కి కన్వర్జెంట్ అవుతుందని డేటాలో ఇచ్చేసాడు.
సీక్వెన్స్ ఎల్కి కన్వర్జెంట్ అవుతుంది. సీక్వెన్స్లో ఉన్న ప్రతి టర్మ్ పాజిటివ్ అయితే అది కన్వర్జెంట్ అయిన లిమిట్ కూడా ఏమని చూపించమంటున్నాడు, పాజిటివ్ అని చూపించమంటున్నాడు. అంటే మనం చెప్పాల్సింది ఎల్ పాజిటివ్, నథింగ్ బట్ ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చూపించండి అంటున్నాడు. అది అడిగిన క్వశ్చన్, ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్పండి అంటున్నాడు. నేనేం చేస్తాను అంటే కాంట్రడిక్షన్ వేలో తీసుకుంటున్నాను. కాంట్రడిక్షన్ వేలో సపోజ్ ఇఫ్ పాసిబుల్ అనేసి పాజిటివ్ కాదు అని తీసుకుని వెళ్తున్నాను. సపోజ్ ఇఫ్ పాసిబుల్ ఎల్ నెగటివ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాడు కదా, అది కాదు అని తీసుకుంటున్నా, లెస్ దాన్ 0 అని తీసుకుంటున్నా. కాంట్రడిక్షన్ వేలో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాదు అంటే లెస్ దాన్ 0. దట్ మీన్స్ ఎల్ లెస్ దాన్ 0 అంటే మీనింగ్ ఏంటి, మైనస్ ఎల్ గ్రేటర్ దాన్ 0 అనేగా. దాని ఆపోజిట్ సింబల్ ఎల్ లెస్ దాన్ 0 అయిందంటే మైనస్ ఎల్ గ్రేటర్ దాన్ 0 అనే అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా 2 గ్రేటర్ దాన్ 0 -2 ఏమవుతుంది, లెస్ దాన్ 0. దాని ఆపోజిట్ సింబల్ తీసుకున్నప్పుడు దానికి రివర్స్లో వేస్తాం సింబల్ అనమాట. లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది. సేమ్ అదే టాపిక్లో మనం ఇక్కడ ఎల్ నెగటివ్ అన్నాను, మన కాంట్రడిక్షన్ వేలో సపోజ్ చేసుకున్నాం ఎల్ లెస్ దాన్ 0 అన్న. దట్ మీన్స్ ఎల్ ఈజ్ నెగటివ్. ఎల్ లెస్ దాన్ 0 కన్నా తక్కువ అంటే నెగిటివేగా. మరి ఎల్ నెగిటివ్ అయితే దాని ఆపోజిట్ సింబల్ పాజిటివే. మైనస్ ఎల్ మాత్రం పాజిటివ్. మైనస్ ఎల్ ఈజ్ పాజిటివ్. మైనస్ ఎల్ పాజిటివ్ అయితే మైనస్ ఎల్ బై 2 కూడా పాజిటివే. ఎందుకంటే మైనస్ ఎల్ పాజిటివ్, 2 పాజిటివ్. మైనస్ ఎల్ బై 2 కూడా పాజిటివే. మైనస్ ఎల్ బై 2 పాజిటివ్. ఆ మైనస్ ఎల్ బై 2ని నేను ఎప్సిలాన్ అనుకుంటున్నాను. లెట్ ఎప్సిలాన్ ఈక్వల్ టు మైనస్ ఎల్ బై 2. మరి మైనస్ ఎల్ బై 2 పాజిటివ్ అంటే ఎప్సిలాన్ కూడా పాజిటివే. దట్ ఇంప్లైస్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, పాజిటివ్. నెక్స్ట్ అలాగే మనకి ఈక్వేషన్ 1 యూజ్ చేసుకుంటున్నాను. ఈక్వేషన్ 1లో ఎప్సిలాన్ ఉన్న చోటలో మైనస్ ఎల్ బై 2 పెట్టేస్తున్నాను. దెర్ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అనేసి ఈక్వేషన్ 1 మొత్తం రాస్తున్నాను. ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ Sn లెస్ దాన్ L ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. దట్ ఇంప్లైస్ L మైనస్ ఎప్సిలాన్ అంటే మైనస్ L బై 2 లెస్ దాన్ Sn లెస్ దాన్ L ప్లస్ మైనస్ L బై 2 ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. దట్ ఇంప్లైస్ L ప్లస్ L బై 2. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అంతే. ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m, నథింగ్ బట్ ఎల్సిఎం తీయండి. ఎంత అవుతుంది, 3L బై 2 లెస్ దాన్ Sn లెస్ దాన్ L బై 2 ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. దీనిలో నాకు ఈ కండిషన్ కావాలి, Sn లెస్ దాన్ L బై 2. ఆ కండిషన్ తీసుకుంటున్నాను. దట్ ఎంప్లాయిస్ Sn లెస్ దాన్ L బై 2. యాక్చువల్గా మైనస్ ఎల్ బై 2 ఏమన్నాం మనం, మైనస్ ఎల్ బై 2 పాజిటివ్ అన్నామా లేదా. ఇదిగోండి మైనస్ ఎల్ బై 2 పాజిటివ్ అన్నాను. గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివే. మైనస్ ఎల్ బై 2 పాజిటివ్ అయితే దాని ఆపోజిట్ సింబల్ ఎల్ బై 2 ఏమవ్వాలి, నెగటివ్ అవ్వాలి. ఎల్ బై 2 నెగటివ్. ఇదిగోండి ఎల్ బై 2 నెగటివ్, నథింగ్ బట్ Sn నెగటివ్. Sn less than 0, nothing but Sn negative. That implies Sn is negative. Negative term. Sn is negative term. Sn negative means S1 negative, S2 negative, S3 negative. అవన్నీ టర్మ్స్ అన్నీ నెగిటివే. కానీ స్టార్టింగ్లో రాసాను చూడండి, ప్రతి టర్మ్ S1 పాజిటివ్, S3 పాజిటివ్, S5 పాజిటివ్, S100 ప్రతి టర్మ్ పాజిటివ్ అని ఇచ్చాడు. మనకి డేటాలో పాజిటివ్ అని ఇచ్చాడు. ప్రతి టర్మ్ పాజిటివ్ అని ఇస్తే మనకి ఇక్కడేమో ప్రతి టర్మ్ ఏమని వచ్చింది, నెగటివ్ అని వచ్చింది. ఇది రాంగ్. మన డేటాకి ఆపోజిట్లో వచ్చింది కాబట్టి ఇది రాంగ్. ఈ రాంగ్ అంతా ఎందుకు వచ్చింది, విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ అని రాస్తున్నాను. విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ అంతా ఎందుకు వచ్చింది, మనం రాంగ్గా సపోజ్ చేసుకోవడం వల్ల. ఏం రాంగ్ సపోజ్ చేసుకున్నాము, సపోజ్ ఇఫ్ పాసిబుల్ అని ఎల్ నెగిటివ్ అని సపోజ్ చేసినా చూడండి, అది రాంగ్. ఎల్ నెగిటివ్ కాదు, కంపల్సరీ ఎల్ పాజిటివే. సపోజ్ ఇఫ్ పాసిబుల్ అని రాంగ్ వేలో వెళ్ళాం.
అంటే ఎల్ నెగటివ్ కాదనమాట. ఎల్ నెగటివ్ అని తీసుకుంటే నాకు రాంగ్ వచ్చింది కాబట్టి ఇది కాదు. ఎల్ నెగటివ్ కాదంటే ఎల్ పాజిటివే అది రాస్తున్నాను. విచ్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్ టు Sn greater than 0 for all n belongs to capital N. Therefore, our supposition is false. Our supposition L less than 0 is false. ఇది wrong. ఇది wrong అంటే మీనింగ్ ఏంటి? దట్ ఇంప్లైస్ L greater than or equal to 0. అదేగా మనం ప్రూవ్ చేయమన్నది L greater than or equal to 0 అని చూపించండి అన్నాడు. థీరం నాన్న షార్ట్ ఆన్సర్ 5 మార్క్స్ థీరమే ఇంపార్టెంట్ థీరం. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ థీరమ్స్ అనేవి కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ.